హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి బెండకాయ మసాలా కర్రీ అండి. బెండకాయ అంటేనే ఇష్టం లేదు, అసలు తినం, మీ పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చేయవా మమ్మీ అని కూడా అడుగుతారు, అంత బాగుంటుంది. మరి లేట్ ఎందుకండి, మరి మొదలు పెట్టేద్దామా ఈ బెండకాయ మసాలా కర్రీ. ఈ బెండకాయ మసాలా కర్రీ స్పెషల్ ఒకటి ఉందండి, అది లాస్ట్లో మీకు చెప్తాను ఆ స్పెషల్ ఏంటనేది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత ఏదైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి ఉన్నాయో ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాం. మనం ఏదైతే యాడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో ఆనియన్స్ని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ తక్కువైందండి, అందుకని ఆయిల్ అడిషనల్గా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెండకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్లోనే మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. 2 టమాటాలు తీసుకుని టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మెత్తగా మిక్సీ వేసిన ఆ టమాటా పేస్ట్ అనేది ఈ ఆనియన్స్లో మనం యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ బెండకాయ మసాలా కర్రీకి కావాల్సిన సీక్రెట్ మసాలాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. కప్పు పెరుగు తీసుకోండి. ఈ పెరుగు పుల్లటి పెరుగు వద్దు, నార్మల్ పెరుగు తీసుకోండి. ఈ పెరుగులోకి చికెన్ మసాలా, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, కారం, కసూరి మేతి 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ పెరుగులో బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న మసాలాలని కర్రీలో యాడ్ చేసుకుందామండి. పెరుగును మీరు సరిగా కలపకపోతే ఆ పెరుగు అనేది ఈ కర్రీలో బాగా కలవదు, అందుకని మసాలాలో కలిపేటప్పుడే ఆ పెరుగుని ప్రాపర్గా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఈ గ్రేవీని బాగా మనం కుక్ అవనిద్దాం. చూసారుగా ఎంత బాగా కుక్ అయిందో, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మీ రుచికి తగ్గినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు స్పైసీగా తింటానంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత నేను బెండకాయలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బెండకాయలు ఆల్రెడీ ఆయిల్లో 50% ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఆ పక్కన పెట్టుకున్న బెండకాయలు ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఆగండి, అప్పుడే అయిపోలేదు, లాస్ట్లో స్పెషల్ ఉందన్నాను కదా, ఆ స్పెషల్ ఇదే. ఈ కర్రీ చేసింది ఈరోజు నేను కాదండి, మా పాప చేసింది. కర్రీని బాగోదనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. నేను కూడా ఎంత బాగా చేసేవాడిని కాదేమో, మా పాప మాత్రం చాలా బాగా చేసింది. ఫ్యూచర్లో నాకే కాంపిటీషన్ ఇచ్చేటట్టుంది మా పాప. మీరు కూడా ఈ బెండకాయ మసాలా కర్రీ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్లో నాకు తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.